తెలంగాణ రాష్ట్రంలో మిర్చి రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. కనీస మద్దతు ధర రాకపోవడంతో మిర్చి రైతులు ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారంటూ రైతు సమాఖ్యగా ఇవాళ సిపిఐ సిపిఎం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం కలెక్టరేట్ ధర్నా చౌక్ లో ఆల్రెడీ నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా మాట్లాడదాం. అంటే ఆరుగాలం కష్టించిన సొమ్ము అంగట్లో సరుకులా మారిందంటూ కూడా మిర్చి రైతులు ఆవేదన చెందిన పరిస్థితి కనబడుతుంది. ఈ పరిస్థితుల్లో మిర్చి ప్రభుత్వం మార్కెట్ నాఫెడ్ ద్వారా మిర్చిని కొనుగోలు చేస్తే రైతుకు కనీస లాభం కూడా చేకూరుతుందని చెప్పేసి వీళ్ళు అంటున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రస్తుతం మన దగ్గర కొంతమంది నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. సో సిపిఎం నుంచి పోతినేని సుదర్శన్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా మాట్లాడదాం. సార్ చెప్పండి, రైతులకు మిర్చి కనీసం మద్దతు ధర లేకపోవడంతో రైతులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ మిర్చి పంట కూడా దిగుబడి బాగా వచ్చింది, రేటు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి అంటున్నారు. ఎందుకు ప్రభుత్వం మిర్చి రైతుల గురించి ఎందుకు ఆలోచించలేదు అంటారు? ప్రధానంగా మిర్చి రైతుల గురించే కాదు, అసలు ఈ ప్రభుత్వానికి ఏ రైతుల గురించి పట్టించుకునేటటువంటి దృక్పథం లేదు. ప్రధానంగా మిర్చి రైతులకు సంబంధించి అసలు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ప్రధానంగా ఎగుమతి ఆధారిత పంట ఇది. ఈ దేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసుకునేటటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రపంచంలో 200 దేశాలు ఉంటే 10 దేశాల్లో మాత్రమే మిర్చి పండుతా ఉంది. ఈ దేశాల్లో ప్రధానమైనటువంటి మిర్చి పండించేది భారతదేశం. గతంలో అనేక సందర్భాల్లో అనేక దేశాలతోనే ఒడంబడికలు చేసుకొని మిర్చిని ఎగుమతి చేసుకున్నటువంటి అనుభవాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో మిర్చి ధరలు పెరిగినటువంటి ధరలను చూసి రైతాంగం ఎకరం వేసే వాళ్ళు 2 ఎకరాలు 3 ఎకరాలు పంట వేసి గత 2-3 సంవత్సరాల క్రితమే తీవ్రమైనటువంటి నష్టపోయారు. మళ్ళీ ఆశతోని, ఈ ప్రభుత్వాల మీద నమ్మకంతోని, చెప్పే మాటల మీద ఆశతోని ఈ సంవత్సరం కూడా పంటలు వేశారు. ప్రభుత్వం కూడా ఏం చెప్తా ఉంది, మేము వ్యవసాయ రంగాన్ని బాగా అభివృద్ధి చేస్తా ఉన్నామని చెప్పేసాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో చెప్పింది, బడ్జెట్ గ్రోత్ ఇంజన్ గా అగ్రికల్చర్ ని తీసుకొని వస్తా ఉన్నాం, వ్యవసాయ రంగాన్ని తీసుకొని వస్తా ఉన్నామని. అంటే దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకొని పోయేటటువంటి ఒక ఇంజన్లలో వ్యవసాయ రంగం అనేది ఒక ఇంజన్ గా పేర్కొన్నారు కానీ అందులో ఆయిల్ ఏమీ పోయడం లేదు. అభివృద్ధి వైపు తీసుకొని పోయే పని ఏమీ చేయడం లేదు. ప్రభుత్వాలు కావాలని ఒక తీవ్రమైనటువంటి దురుద్దేశంతో, అంటే రైతులు వాణిజ్య పంటలు పండించకూడదు, ఆహార పంటలు పండించకూడదు, దివాలా తీయాలి, ఈ భూమిని మొత్తాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పాలనేటటువంటి కుట్ర కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉంది. అందులో భాగంగానే ఇవాళ ఏ పంటల ఏడలనైనా ఈ ప్రభుత్వాలు చూపించేటటువంటి అశ్రద్ధ, ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం చూపించేటటువంటి అశ్రద్ధ. కేంద్ర ప్రభుత్వం ఆ రకమైన అశ్రద్ధ చూపిస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అయినా రైతాంగం తరపున నిలబడి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు చేసి, అవసరం వస్తే రైతాంగంలోకి వచ్చి రైతాంగాన్ని కలుపుకొని కేంద్ర ప్రభుత్వం మీద పోరాడైనా సరే సాధించాల్సినటువంటి గిట్టుబాటు ధర విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మౌనంగా ఉంటా ఉంది. అంటే ఇతర విషయాల్లో ఘర్షణలు పట్టడానికో ప్రకటనలు చేయడానికో పరిమితం అయ్యేటటువంటి ప్రభుత్వం. మేము ఐటీ తెచ్చాము, మేము ఆ రింగ్ రోడ్డు తెచ్చాము, ఈ రింగ్ రోడ్డు తెచ్చాము, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు తప్ప రైతాంగానికి సంబంధించినటువంటి అంశాల విషయంలో వీళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు. అందుకనే ఇవాళ అన్ని రైతు సంఘాలు ఐక్యమైన అందరు రైతుల్ని కలుపుకొని రైతులకు గిట్టుబాటు ధర వచ్చేదాకా పోరాడాలని చెప్పేసి అనేటటువంటి నిర్ణయంతో మేము ముందుకు వస్తా ఉన్నాం. సో ఇక్కడ రైతు సంఘం నాయకుడు బొంతు రాంబాబు మనకు అందుబాటులో ఉన్నాడు. ఒకసారిగా బొంతు రాంబాబు గారితో మాట్లాడదాం. రాంబాబు గారు చెప్పండి, దాదాపు అంటే బడ్జెట్ సమావేశాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి చాలా చిన్న చూపు చూసింది, బడ్జెట్ కూడా చాలా తక్కువగా కేటాయించారని గతంలో కూడా ధర్నాలు చేసిన పరిస్థితి. అసలు మిర్చి విషయానికి వస్తే అంటే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా కూడా ఒక పెద్ద మిర్చి మార్కెట్ గా ఆవిర్భవించి ఉంది. ఖమ్మం జిల్లా మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉంటే అంతర్జాతీయ మార్కెట్ లో మిర్చి రేట్ ఏ విధంగా ఉంది, ఖమ్మం మార్కెట్ లో మిర్చి రేట్ ఏ విధంగా ఉంది అంటారు? ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక స్పష్టమైన వ్యవసాయ విధానం లేదు. చైనాలో మిర్చి వేశారు కాబట్టి ఇక్కడ రేటు పడిపోయిందని చెప్పి చాలా కబుర్లు సల్లగా చెప్తున్నారు. చైనాలో మిర్చి సాగు అవుతా ఉంటే అంతర్జాతీయ వ్యవసాయ నిపుణులుగా ఉన్న వాళ్ళు ఈ ప్రభుత్వం బయట దేశాల్లో ఏ పంటలు ఉత్పత్తి అవుతున్నాయి, అక్కడ వాతావరణ పరిస్థితి లేదు, దిగుబడి లేదు అంచనా వేసి ఈ దేశంలో ఏ పంటలు సాగు చేయాలో, ఏ పంటలను కొంత తగ్గియాలో అనేది ప్రభుత్వాల వైపు నుంచి రైతులకు తెలియజేయాలి. ఆ బాధ్యత నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైదొలిగినటువంటి మూలంగా ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్ మీద నెపం నెప్పుతున్నారు. ఈ రోజు వరకు దేశంలో పడినటువంటి మిర్చి విదేశాలకు ఎగుమతి చేసినప్పుడు విదేశ మార్క ద్రవ్యం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం రూపంలో వచ్చింది అనేక రూపాల్లో. మరి మీరు ఇన్ని సంవత్సరాలు ఆదాయం లాభాలు పొందిన వాళ్ళు నష్టపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే కొద్దిగా ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాల్సిన బాధ్యత మీకుంది. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఒక మాట చెప్పాడు, తెలంగాణ రాష్ట్రంలో 15,000 రూపాయలకు గనక మిర్చి ధర పడిపోతే 15,000 రూపాయలకు మార్కెట్ లోకి వచ్చి మేము కొంటామని చెప్పిండు. ఇవాళ ఖమ్మం మార్కెట్ లో 11,000 12,000 ఉంది. నువ్వు 3,000 రూపాయలు ఎందుకు కలిపావు? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ సంస్థను ఇక్కడ దింపదు? మీరు ఢిల్లీ పోయారు మొన్న, ప్రధానమంత్రి గారిని చాలా సంతోషంగా సిరునవ్వులతో ఆలింగనం చేసుకున్నారు కదా.
చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిపై మిర్చికి ఎక్కువ రేట్ల గురించి మాట్లాడింది కదా ఢిల్లీలో. రేవంత్ రెడ్డి గారు నోరులో ఏ బెల్లం పెట్టుకున్నావా, ఏ గడ్డ అడ్డం వచ్చింది నీకు? ఈ రోజు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మీరు డిమాండ్ చేయట్లేదు? లేదా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి మిర్చి బోర్డు ఏర్పాటు చేయమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం అడగొచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం రైతులకు ద్రోహం చేసేదానికోసం, కౌలు రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేసేదానికోసం ఇవాళ ప్రయత్నం చేస్తుంది. మిర్చియే కాదు, ఈ రోజు పత్రికల్లో మీడియాలో పెద్ద ఎత్తున వచ్చింది మొక్కజొన్న ధర కూడా పడిపోబోతుందని. ఖమ్మం జిల్లాలో 1,10,000 ఎకరాల్లో మిర్చి వేసినటువంటి మొక్కజొన్న వేసినటువంటి రైతులు కూడా గిట్టుబాటు ధర రాదు అని చెప్పి వాళ్ళ హెచ్చరికలు వస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా దిక్కు లేక అప్పుల భారం నుంచి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి స్థితి ఉంది. అందుకనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ మార్కెట్ యుద్ధ ప్రాతిపదికన ఖమ్మం మార్కెట్ లో మిర్చి కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా నాఫెడ్ మార్కెట్ ద్వారా మిర్చి కొనుగోలు చేస్తే కొంత రైతులకి కొంత ఉపశమనంగా ఉంటుందని చెప్పేసి కూడా పరిస్థితి కనబడుతుంది. మిర్చి రైతు కూడా మనకు అందుబాటులో ఉన్నాడు. అంటే దాదాపు తను కూడా 1 ఎకరం మిర్చి పంట వేశాడు. మార్కెట్ లో సరైన గిట్టుబాటు ధర లేక అప్పుల పాలు అవుతున్నాడని చెప్పేసి కూడా ఆవేదన చెందుతున్నాడు. సో అన్న, ఎకరం మిర్చి వేసి అన్నారు, ఎకరం మిర్చికి ఎంత పెట్టుబడి అవుతుంది, మీకు ఇప్పటి వరకు ఎంత వచ్చింది డబ్బులు? మామూలుగా రైతు పంటకి ఎకరం వేస్తే కనీసం ఒక 40-50 వేల రూపాయలు అదనపు ఖర్చు వస్తా ఉంది. ఇప్పుడు పెట్టుబడులు మందులు అధిక రేట్ల వల్ల, మందు కట్టల రేట్లు పెరగడం వల్ల రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మార్కెట్ ద్వారా ఈ మిర్చిని కొనుగోలు చేసి క్వింటాకి 25,000 రూపాయలు ఇస్తే రైతులు కూడా ఈ అప్పుల బాధల నుంచి బయటికి వెళ్తారని తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆహార ధాన్యాలు ఏ విధంగా అయితే ఆహార ధాన్యాలని గవర్నమెంట్ చేర్చిందో దాంట్లోనే భాగంగా ఈ మిర్చిని కూడా ఆహార ధాన్యాల్లో చేరిస్తే బాగుంటుందని తెలియజేసుకుంటూ ప్రస్తుతం రైతులతో కలిసి కార్యాలయంలోకి పోలీసులు కూడా పెద్ద అడ్డుకున్న పరిస్థితి కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంటా ఉంది. రైతులు మిర్చి రేట్లు పెంచాలి, మార్కెట్ నాఫెడ్ ద్వారా ప్రభుత్వం మిర్చిని కొనుగోలు చేయాలంటే కూడా ఇక్కడ కలెక్టరేట్ గేట్ ముందుకు తీసుకురావడంతో ఇక్కడ పోలీసులు వాళ్ళని నివారించడం జరిగింది. సో ప్రస్తుతం రైతులు సంబంధించి ఏ విధంగా ఉండాలి, రైతులకు కనీసం మద్దతు కల్పించాలంటే కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి. సో బీఆర్ఎస్ నాయకులు ఒకసారిగా మాట్లాడదాం. సో ఒకసారిగా బీఆర్ఎస్ నాయకులు ఒకసారిగా మాట్లాడదాం. సో ఇక్కడ ఎమ్మెల్సీ పాతమల్లి గారు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, సార్ ఒకసారిగా చెప్పండి, ప్రభుత్వం ఎందుకు మిర్చి గురించి రేటు ఎక్కువ పెంచిందని మీరు అనుకుంటున్నారు? మిర్చి రైతుల సమస్యలు పరిష్కారం చేయాలని ఈ రోజు జిల్లాలో ఉన్న రైతు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. రైతులు పండించేటువంటి మిర్చికి ప్రతి క్వింటాల్కి 25,000 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని, పసుపుకి అలాగే పొగాకు ఏ విధంగా బోర్డు ఏర్పాటు చేశారు ఆ విధంగా బోర్డు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రైతాంగం ఎదుర్కొన్న సమస్యలు పరిష్కారం చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. పూర్తిగా రైతులు అంతా కూడా కలెక్టరేట్ కార్యాలయం ముందు గుమ్మగుడిన పరిస్థితి కనబడుతుంది. కలెక్టరేట్ కార్యాలయం చర్చించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పోలీసులు కూడా వారిని గౌరవించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా ఆ గేట్ దగ్గర చూసుకొని ఎలాంటి పరిస్థితి ఏర్పడుతున్నారు, ఒక్కసారిగా ఆందోళనకారులంతా కూడా ఆ కలెక్టరేట్ కార్యాలయంలోకి పోతున్న పరిస్థితి కనబడుతుంది. సో పోలీసులు కూడా కొంత విశ్లేషణ చేస్తున్నప్పుడు కొంతమంది నాయకులు లోపలికి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కలెక్టరేట్ కి మిర్చి రేట్ల పట్ల మెమోరాండం ఇచ్చే అవకాశాలు కూడా మాకు కల్పించాలంటే వాళ్ళు ఒక్కసారిగా అందరిగా కూడా ఒక్కసారిగా కలెక్టరేట్ కార్యాలయంలోకి వెళ్ళిపోవడంతో ఇక్కడ కొంత ఉద్రిక్త వాతావరణంలో కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా ప్రభుత్వం ఆ మిర్చికి కనీసం మద్దతు ధర 25,000 రూపాయలు కల్పించాలంటే కూడా మిర్చి రైతులు తీసుకొని సిపిఐ సిపిఎం అలాగే బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా రైతు ఐక్య వేదిక ద్వారా కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా ఆ ప్రభుత్వం ఇప్పటికే మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలి. అలాగే ఆ ఎకరా మిర్చి వేసుకుంటే దానికి ఆ పెట్టుబడిగా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి. కనీసం పెట్టుబడి ధరలు కూడా మాకు రావట్లేదని కూడా మిర్చి రైతులు గతంలో కొంతమంది ఆత్మహత్య కూడా చేస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం కనీసం మద్దతు ధర కల్పించకపోతే మాకు ఆత్మహత్యలే సరైనమని ఆ రైతులు కూడా చాలా ఆవేదన పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా ఆందోళన అంతా కూడా చేస్తున్న పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం మిర్చి రేటు మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటే తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఆ అంతర్జాతీయ మార్కెట్ లో మిర్చి ధర పడిపోవడం కారణంగానే ఆ మార్కెట్ లో మిర్చి ధర పడిపోయిందని చెప్పేసి కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇటు 13,000, 13,500, 14,000 లోపు కూడా మిర్చి రేట్ లేని కారణంగా ఆ మిర్చి రైతులు ఆందోళనకు చెందిన పరిస్థితి. సో ప్రభుత్వాలు ఇప్పటికైనా మిర్చి రైతుల గోసను అర్థం చేసుకొని
మార్కెట్ నాఫెడ్ ద్వారా మిర్చి కొనుగోళ్లు చేస్తేనే మిర్చికి కనీసం మద్దతు ధర వస్తుందని చెప్పేసి కూడా రైతులు చెప్తున్న పరిస్థితి. సో ఇది కలెక్టరేట్ నుంచి తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.